ఇది ముందు కట్టబడాలి. ఇది కట్టబడిన తర్వాత నువ్వు ఏ గృహం కట్టుకున్నా దేవుని హస్తం ఉంటారు. మన జీవితం సరి లేకుండా నువ్వు మేళ మీద మేళ కట్టినా, ఎంత విస్తారమైన ఆస్తి కోసం నువ్వు సంపాదించుకున్నా, మన జీవితం ప్రభువులో రక్షించబడకపోతే, మన జీవితం దేవుని రక్తంలో కడగబడకపోతే, మన జీవితం దేవుని భయభక్తులతో మనం సిద్ధపరచుకోకపోతే, నువ్వు ఎంత ఉన్నతమైన కట్టడాలు కట్టిన వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సూర్యుని కింద సమస్తం. అది ఆ వాక్యం చదువుతుంటూ నాకు అంత అనిపించింది. చెప్తాను నేను ఆ మాట చదివిన ప్రభా నిజమే, ఈరోజు ఇలా ఆలోచించి ఇలాగ మనం నడుచుకుంటే అండి మన కుటుంబంలో ఎంతమంది మనం కట్టగలుగుతాం, మన బిడ్డలు తయారు చేయలేము. అలాగా ఈరోజు మేమందరూ స్కూల్కి వెళ్తున్నాండి. ఇక్కడ చాలా మంది ఎవరి బిడ్డలు అన్ని బిడ్డలు ఉన్నారు. నా బిడ్డలకు సేవకు సమర్పించేసానని గుండెలు ఇచ్చేసి చెప్పండి, చెప్పండి డాక్టర్ చేయాలి నా బిడ్డను, ఇంజనీర్ చేయాలి నా బిడ్డ, నా చేయాలి ఇది చేయాలని నేను చెప్తాను. అందరికి ఈరోజు ఇక్కడ అందరికి చెప్తానండి, నా బిడ్డ ఎంత ఉన్నతమైన స్థానంలోకి నా సేవకే సమర్పించానని పట్టుకొచ్చి బైబిల్ ఇచ్చి పంపించేవారు ఎవరున్నారంటే లేదు, ఇస్తే పంపిస్తావులే, దేవుడి చిత్తమైతే కాదండి. సమర్పణ ప్రతిష్ఠిత మనం చేసుకుంటే, అలా చేసుకుని ఆ బిడ్డల కొరకు అలా ప్రార్థించి పెంచగలిగితే దేవుని కార్యాలు జరిగితే, ఈ రోజు రక్షించబడిన మనమే మన బిడ్డల సేవకు పోతే, దేవుని కొరకు పెంచకపోతే రోడ్లంట అలాగా దారిలాంటి వాళ్ళు ఇస్తారా దేవునికి? చెప్పండి, ఇస్తారమ్మా? ఈ వాక్యం వింటూ వాక్యంలో బలపడుతూ వాక్యంలో ఎదుగుతూ మనముంటే మన బిడ్డల్ని ప్రతి ఒక్కరి సేవకు ప్రతిష్ఠించకపోతే సేవకులు ఎక్కడి నుంచి వస్తారో కోతలు ఇస్తారని మీరు పోయేవారు లేరు. పోయేవారి కొరకు వేడుకోమని దేవుడు ఏం చేయాలంట? పోయేవారి కొరకు ఒక మాట అంటున్నాను, పోయేవారి కొరకు ఎవరు వేడుకోవాలంట? చెప్పండి అమ్మా. దేవుడిని కోత విస్తారం ముందు కోసేడుగా మీరు పోయేవారి కొరకు నన్ను వేడుకోండి అన్నారు. ఇప్పుడు మరి కోత విస్తారం ముందే మరి దేవుడికి తెలియదా? పంపించవచ్చు కదంటే వేడుకోవాలి. వేడుకునేవారు కావాలి, సిద్ధపరిచేవారు కావాలి, ప్రతిష్ఠించేవారు కావాలి, అలా సమర్పించుకునేవారు కావాలి. ప్రభు ప్రతి మాటను క్లియర్ గా పరిశుద్ధులు వేడుకునేవారు కావాలి. ఎంతమంది వేడుకున్నారు? ప్రభు నా బిడ్డలే కాదు అనేకులు నీ కొరకు సిద్ధపరిస్తారు.